ఇంకా కౌశల్యం ఎగ్జామ్‌కి రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటదా? ఉండదా? అని చాలా మందికి డౌట్ ఉంది. అలాగే చాలా మందికి ఎగ్జామ్ అనేది అబార్ట్ అవుతుంది. వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ రావట్లేదు. సో, చాలా మందికి 1 వీక్ బ్యాక్ ఎగ్జామ్ అనేది అబార్ట్ అయింది. ఇంకా రీషెడ్యూల్ ఆప్షన్ రావట్లేదు. అలాగే చాలా మందికి ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదన్నమాట. సో, ఓన్లీ స్కిల్ అసెస్‌మెంట్ వచ్చింది. కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ అనేది ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. చాలా మందికి ఇంకా కోర్సెస్ అనేది ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు. అలాగే కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్న పాయింట్స్ అనేది యాడ్ అవ్వట్లేదు. సో, వీటి గురించి మనం ఈ వీడియోలో అన్ని డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు రాజా. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తది. సో, ఇప్పుడు మనకి ఏపీలో కౌశల్యం ఎగ్జామ్స్ అనేది డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయినాయి బ్యాచ్‌ల వైస్‌గా. ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్ నడుస్తుంది. అంటే మనకి డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయ్యాయి కదా! ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్. ఈ వీక్ అనేది మండే 20థ్ నుంచి ఈ వీక్ ఫోర్త్ బ్యాచ్. సో, ఈ విధంగా అందరికి మెసేజ్‌లయితే వస్తున్నాయి. ఇంకా చాలా మందికి మెసేజ్ రాలేదు. మాకు వస్తదా? రాదా? అని చెప్పి చాలా మంది డౌట్‌లో ఉన్నారు. దాదాపు మనకి ఏపీలో కౌశల్యం సర్వేకి 26,00,000 మంది అప్లై చేశారండి. 26,00,000 మంది. ఇప్పుడు ఒక వీక్‌కి ఎగ్జామ్స్ అనేది దాదాపు ఆహ్, ఒక వీక్ కంపేర్ చేసుకుంటే మనకి 1.5 లాక్స్ మెంబర్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక వీక్‌కి. 4 వీక్స్ కాబట్టి అరౌండ్ 6,00,000 మెంబర్స్ అంటే ఈ 4 వీక్స్ కంప్లీట్ అయిపోతే అరౌండ్ 5,00,000 మెంబర్స్‌కి ఎగ్జామ్ అనేది అయిపోయినట్టు. ఓకే. ఒక వీక్‌కి ఏపీ మొత్తానికి 1.5 లాక్స్ మెంబర్స్ అండి ఎగ్జామ్ రాసేది. అలాగే ఇప్పుడు ఈ ఫోర్త్ వీక్ అయిపోతే 1.5 లాక్స్ ఇంటూ 4 చేసుకుంటే అరౌండ్ 6 లాక్స్ వస్తది. బట్ కొంతమందికి రీషెడ్యూల్స్ కూడా వచ్చాయి అప్పుడు స్టార్టింగ్. స్టార్టింగ్ అయితే రీషెడ్యూల్స్ అనేది ఎవరైతే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయలేదో, ఒకవేళ కొంతమందికి మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి, వాళ్ళు కూడా రీషెడ్యూల్ అనేది వచ్చింది వెంటనే. ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ వచ్చేసింది. వాళ్ళేమి రీషెడ్యూల్ బటన్ పైన క్లిక్ చేయలేదు. అది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇప్పుడు చాలా మందికి ఈ రీసెంట్‌గా లాస్ట్ వీక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోయిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఒక ఎగ్జామ్ మాత్రమే కంప్లీట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేశారు. రెండో ఎగ్జామ్ రాసేటప్పుడు మేబీ పవర్ ఇష్యూ వల్ల, పవర్ పోవడం వల్ల అది కంప్లీట్ అవ్వకుండా అబార్ట్ అయిపోయింది. సో, అలాంటి వాళ్ళకి ఇంకా రీషెడ్యూల్ ఆప్షన్ అనేది రాలేదు. వాళ్ళు చాలామంది పానిక్‌లో ఉన్నారు. మాకు రీషెడ్యూల్ ఇస్తారా? లేదా? రీషెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి? ఏంటి? మాకేం కనిపియలేదని ఉన్నారు. సో, మీరందరూ ఎవరికైతే ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిందో, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకటి మాత్రం రాసారు, ఇంకోటి రాయలేదో, మీరైతే టెన్షన్ పడకండండి. ఇస్తారు రీషెడ్యూల్. కొంత టైం తీసుకుంటారు. మేబీ నెక్స్ట్ వీక్ గాని, ఆ తర్వాత వీక్ గాని ఉండొచ్చు రీషెడ్యూల్స్. బట్ మీరేమి వరీ అవ్వకండి. మీకు అక్కడ ఎగ్జామ్‌లో అక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ రావాలి. మీరేదైతే రాసారు గదా! అది ఎక్స్‌పీరియన్స్ రావాలి. అటెంప్ట్ చేయలేకపోయింటే ఎక్స్‌పైర్ అయిన ఉంటది. అది టెక్నికల్ ఇష్యూల వల్ల ఎక్స్‌పైర్ అని రావాలి ఎగ్జామ్ కింద. కంప్లీటెడ్ అని వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ అనేది మీరు అబార్ట్ అయిందనుకున్నారు. బట్ చూస్తే అక్కడ స్టేటస్ ఏమో ఎగ్జామ్ స్టేటస్ కింద కంప్లీటెడ్ ఉంది. బట్ కంప్లీటెడ్ ఉంటే మీకు రిజల్ట్ అనేది అప్‌డేట్ అవుతది. చాలా మందికి డిసెంబర్ 2 రాసినోళ్ళు కూడా ఇంకా రిజల్ట్ అనేది అప్‌డేట్ కాలేదు. సో, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. అప్‌డేట్ అవుతది. అది టైం తీసుకుంటుంది అనలైజ్ చేసేదానికి. కొంతమందికి రిజల్ట్ అనేది ఎగ్జామ్ రాసిన వెంటనే వచ్చేసింది చాలా మందికి. అంటే ఒక 10% మెంబర్స్‌కొచ్చింది అలాగా. మిగతా వాళ్ళకి అలా రిజల్ట్ రాలేదు. వెంటనే రాలేదు. కొంత టైం తీసుకున్న తర్వాత రెండిట్లో ఒకటే వస్తుంది. కొంతమంది స్కిల్ అసెస్‌మెంట్ అనేది 1 వీక్ తర్వాత వచ్చింది. కొంతమందికి ఇంకా కమ్యూనికేషన్ స్కిల్ అసెస్‌మెంట్ అప్‌డేటే కాలేదు. సో, రాని వాళ్ళు మీ ఎగ్జామ్ కంప్లీటెడ్ ఉంటే చాలు. మీరు ఎగ్జామ్ రాసినట్టు. అక్కడ ఎగ్జామ్ అసెస్‌మెంట్స్ ఉంటాయి గదా! అసెస్‌మెంట్స్ కింద కంప్లీటెడ్ ఉంటే మాత్రం చాలు. అదే ఎగ్జామ్ అనేది రాసినట్టు. అంటే మనం కంప్లీట్ అయినట్టు. మీరు దాని గురించి ఇంకేం టెన్షన్ పడాల్సిన పని లేదు. బట్ ఇక్కడ చాలా మంది డౌట్ ఏందంటే ఈ రీషెడ్యూల్స్ అనేవి ప్రెజెంట్ రావట్లేదు గదా! అది ఉంటదా? ఉండదా? ఇంతకుముందు ఇచ్చారు గదా! అంటే ఉంటది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే రీషెడ్యూల్స్ ఇవ్వట్లేదు. అంటే మిగతా వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు ఎవరికైతే మెసేజ్‌లు వస్తున్నాయో మీరు దయచేసి ఫస్ట్ మీకిచ్చిన డేట్‌లోనే అటెండ్ అవ్వండి. మిస్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు వెంటనే అయితే రీషెడ్యూల్స్ అయితే రావట్లేదు. ఇంతకుముందయితే వచ్చాయి. ఎగ్జామ్ స్టార్టింగ్ వీక్స్‌లో మిస్ అయిన వాళ్ళకి 3 టైమ్స్ కూడా రీషెడ్యూల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కొత్తగా ఎవరికైతే మెసేజ్‌లు వస్తాయో మీరు వెంటనే ఆ రోజు మీకు ఏ రోజైతే ఎగ్జామ్ డేట్ ఇచ్చారో ఆ సచివాలయంకి వెళ్లే రాయండి. మీ ఇంటి దగ్గర రాసేదానికి అలాంటివేం చేయకండి. సో, మీరు సచివాలయంకి వెళ్లే రాయాలి. వె సచివాలయంకి వెళ్ళే ముందు మీరేం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా మీకు మెసేజ్ వచ్చిన వెంటనే
రాకముందు కూడా మీరు సర్వేలు రిజిస్టర్ చేసుకుంటే కౌశలం వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్‌లో స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి. ఆ స్కిల్స్ పైనే ఎగ్జామ్ అనేది ఉంటది. చాలామంది ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకుండా మేము సచివాలయంకెళ్ళి క్రియేట్ చేసుకుంటాం. అక్కడే అని చెప్పి క్రియేట్ చేసుకుంటారు. అక్కడ స్కిల్స్ అప్డేట్ అవ్వట్లేదు. వాళ్ళ పేపర్ చాలా టఫ్‌గా ఉంది అంటున్నారు. అలాంటి వాళ్ళకి టఫ్‌గానే ఉంటది. మీరు స్కిల్స్ అనేది నేను ముందుగానే మన స్టార్టింగ్ వీడియోస్‌ని మన ఛానెల్‌లో చెప్తున్నా. మీరు వెంటనే కౌశలం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. మళ్ళీ లాక్ అయిపోతది. స్కిల్స్ అనేది ఎడిట్ చేయలేరు మీరు అని చెప్తున్నా. అది మీ స్కిల్స్ మీకు ఏమొచ్చో అవి అప్డేట్ చేసుకోండి. దానిపైనే ఎగ్జామ్ ఉంటది. మీ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోకపోతే రాండమ్‌గా వేరే మీకు తెలియని వాటివన్నీ యాడ్ అయిపోతే ఎగ్జామ్ టఫ్‌గా ఉంటది. ఎవరేం చేయలేరు దానికి. సో, దయచేసి ఫస్ట్ అయితే మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు కౌశలం సర్వేలో పార్టిసిపేట్ చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో ఇంకా మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోలేదంటే మన ఛానల్‌లో వీడియోస్ చేశాను. ఏ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి? ఏ విధంగా క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి? నేను వీడియోస్ చేశాను ఛానల్‌లో చూడండి. కింద అయితే డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను వీడియోస్ లింకు. సో, ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, ఇంకా అసెస్మెంట్స్ కంప్లీట్ చేయలేదో, సో, మన ఛానల్‌లో ఎగ్జామ్ రిలేటెడ్ మోడల్ పేపర్ ఎగ్జాక్ట్ పేపర్ కూడా పెట్టాను నేను. డిసెంబర్ 11థ్ జరిగిన క్వెషన్ పేపర్ పెట్టాను నేను. సో, కంప్లీట్ క్వెషన్ పేపర్ ఛానల్‌లో అయితే పెట్టాను. మీరైతే ఛానల్‌లో వీడియో ఉంటది చూడండి. ఇంకా కోర్సెస్ గురించండి. కోర్సెస్‌కి చాలా మందికి ఇంకా ఎన్రోల్ చేసుకున్నాము. మాకు పాయింట్స్ యాడ్ అవ్వట్లేదన్న అంటున్నారు చాలామంది. మేము కంప్లీట్ చేస్తున్నాం. బట్ మీరేం దానికేం వరీ కాకండండి. ఒకవేళ పాయింట్స్ ఇంకా అది వెబ్‌సైటే ఇంకా పర్ఫెక్ట్ కాదండి. ఇంకా అప్‌డేట్ అవుతుంది. చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అవుతది. వెబ్‌సైట్ అనేది అప్‌డేట్ అయ్యేదానికి టైం పడతది. కొంతమందికి మన కోర్సెస్ మీద క్లిక్ చేసి అది వేరే పేజ్‌కెళ్తుంది. నో డేటా ఫౌండ్ వస్తుంది. అది ఆటోమేటిక్‌గా సింక్ అవ్వట్లేదు కొన్ని. ఇప్పుడు మనం అక్కడ కంప్లీట్ చేసిన వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అది ఇంకా వెబ్‌సైట్‌ది అది ఇంకా వాళ్ళు అదేమంటారు? సో, ఆ ఏపీఐ కరెక్ట్‌గా ఇంకా ఇంటర్‌లింక్ చేయాలండి. కొంచెం టైం పడతది. మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఒకవేళ వర్క్ అయితే ఓకే. మీకు పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. మీరు కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటే ఫైన్. ఎవరికైతే అవ్వలేదు అది అక్కడి నుంచి ప్రాబ్లమ్ ఉందండి. వెబ్‌సైట్‌లో అది అక్కడ ఇష్యూ ఉంది. సో, అది ఏం చేయలేం. వాళ్ళ సైడ్ వాళ్ళు రెక్టిఫై చేసిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే. దానికి ఎవరేం చేయలేం దానికి. మీరు కోర్సెస్‌కి అది. తర్వాత జాబ్స్‌కైతే మీరు ఎగ్జామ్ రాసుంటే మీరు అప్లై చేసుకోండండి జాబ్స్‌కి. వెయిట్ చేయకండి. గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చిన దాకా వెయిట్ చేయకండి. మీకు ఆల్రెడీ స్కిల్స్ రెడీగా ఉంటే మీరు దీని నుంచి ట్రై చేయండి. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా నెక్స్ట్ అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఎవరికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో ర్యాంక్స్‌లో ఉన్నారు కదా! టాప్ ర్యాంక్స్‌లో వాళ్ళకేంటి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు టాప్‌లో మెయింటైన్ చేస్తున్నారు కదా! డైలీ లాగిన్ అయ్యి గాని, టాప్ ర్యాంక్‌లో మెయింటైన్ చేస్తున్నారు కదా! వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? వీళ్ళకి ఏ విధంగా జాబ్స్ ఉంటాయనేది మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా క్లియర్ అప్డేట్ రావాలి. ఇప్పుడు ఏది చెప్పినా సరే, ఎవరేం చెప్పినా సరే అంతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సో, గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు అఫిషియల్‌గా అప్డేట్ రావాలి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారో, మంచి మార్క్స్ ఉన్నాయో లైక్ కొంతమందికి 90, 85, 90 ఆ రేంజ్‌లో ఉన్నాయి. వాళ్ళకేంటి? వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ దగ్గర వాళ్ళ ప్రొఫైల్స్‌ని ఏ విధంగా కంపెనీస్‌కి పంపిస్తారు? వాళ్ళకి ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు? ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ ఇస్తారు? అనేది మనకింకా తెలియాల్సుంది. సో, ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి క్లియర్‌గా అయితే అఫిషియల్‌గా అయితే అప్డేట్ రాకపోవచ్చు గానీ, జస్ట్ ఇంగా ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళ కాంటాక్ట్ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళకి కాల్స్ రావడం గానీ, వాళ్ళ ప్రొఫైల్స్‌కి, వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడం గానీ, దాన్ని బట్టి మనం డీకోడ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా గవర్నమెంట్ సైడ్ నుంచి క్లారిటీగా ఇలాగ అఫిషియల్ నోట్ అయితే రిలీజ్ చేయరు. ఈ కౌశలం ఎగ్జామ్ రిలేటెడ్‌గా ఏది అఫిషియల్‌గా అయితే ఒక ప్రెస్ నోట్ పెట్టి ఎక్కడా రిలీజ్ చేయరు. మనకొచ్చిన మెసేజ్‌ల ఆధారంగానే మనకు చాలా మందికి ఏ విధంగా వస్తుంది దాన్ని బట్టి మనం డీకోడ్ చేసుకోవాలి. అఫిషియల్‌గా ఎక్కడ ఓ ప్రెస్ నోట్ ఈ విధంగా ఇలా చేస్తాం. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఉంటది. నెక్స్ట్ ఇలా చేస్తాం అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. సో, మీరైతే ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో చెప్తా అంటారు. దాని నుంచి డీకోడ్ చేసుకోండి. ఏది బెస్ట్ ఏదనేది. మీరు యూట్యూబ్‌లో చెప్పింది 100% కాదు. ఎవరికున్న ఇన్ఫో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళు వీడియో చేస్తున్నారు. సో, మీరు దాన్ని చూసి ఏది అనేది అనలైజ్ చేసుకోవాలి. మీరు అదే 100% కాదు. కొంతమంది రైట్ ఇన్ఫో ఉంటది. కొంతమంది దగ్గర సగం ఉంటది. బట్ వాళ్ళు చెప్పాలనే ఎక్సైట్‌మెంట్‌లో షేర్ చేస్తారు. సో, ఏది కరెక్టో, ఏది రాంగ్ అని మీరు డిసైడ్ చేసుకోండి. కొంతమంది యూట్యూబ్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో, యూట్యూబ్‌లో వచ్చేది క్వెషన్స్ ఒకటి కూడా రాలేదంటే, యూట్యూబ్‌లో అనేది వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను కూడా ఒక ఛానెల్‌లో ఒక వీడియో చేశానండి. ఏమని చేశాను? డిసెంబర్ 11 జరిగిన క్వెషన్ పేపర్ అని ఎగ్జాక్ట్‌గా లైవ్‌లో వీడియో చేసి చూపించాను.
అలా అని జెప్పి రేపు అలాగా వస్తదని కాదు గదా! సో, ఇక్కడ మోడల్ అనేది ఈ విధంగా అడిగారు డిసెంబర్ 11. నెక్స్ట్ మీకు నేను డిసెంబర్ 11 మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఏ విధంగా అడిగారో క్వెషన్స్ అనేది పెట్టాను. మీరు దాని నుంచి ఒక రిఫరెన్స్ లాగా తీసుకోవాలి. అలా అని జెప్పి రేపు ఇవే క్వెషన్‌లు వస్తాయని జెప్పి ఎవరు చెప్పినా అది మీరు మూర్ఖత్వం అంటే నమ్మారంటే. సో, రేపు పేపర్ ఎలా ఉంటది? రేపు మారొచ్చు. బట్ అది ఈ విధంగా అడిగారు ఈ రోజున ఒక రెఫరెన్స్ దాన్ని బట్టి మీరు ప్రిపేర్‌గా అవ్వండి. టాపిక్స్ కానీ, ఇది గాని మీరు ప్రిపేర్ కాకన్నా యూట్యూబ్‌లో ఉండే యూట్యూబ్‌లో ఎవరు క్వెషన్ పేపర్ లీక్ చేయరు. రేపు ఆల్రెడీ జరిగిన పేపర్‌లో పెడతారు అంతే. రేపు ఏం జరుగుతదని రేపు మారొచ్చు పేపర్ ప్యాటర్న్. ప్యాటర్న్ అయితే అదే. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అదే. టెక్నికల్ క్వెషన్స్‌కి 20 క్వెషన్స్ ఉంటాయి. దానిలో లాంగ్ ఆన్సర్స్ ఎన్ని, షార్ట్ ఆన్సర్స్ ఎన్ని, కోడింగ్ క్వెషన్ అవి ఫిక్స్‌డ్ అదే ప్యాటర్న్. బట్ పేపర్ టఫ్‌నెస్ అనేది మీ స్కిల్స్ పైన మీరు ఏవైతే స్కిల్స్ పెట్టారో దాని పైన ఉంటది. అది చూసుకోండి. చాలామంది ఆ స్కిల్స్ చూసుకోకుండా యూట్యూబ్‌లో వాళ్ళు ఇలా జెప్పారు, ఆళ్ళలా జెప్పారు, రావట్లేదు క్వెషన్‌లు అంటే మీరు ఏది జెన్యూన్‌గా ఉందో అది ఫాలో అవ్వండి. మీరు ఏవి పడితే అవి చూస్తూ ఉంటే ఇప్పుడు అన్‌రిలేటెడ్‌గా ఇప్పుడు నేను ఛానెల్‌లో ఎగ్జాక్ట్ క్వెషన్ పేపరే పెట్టాను. ఇంక వేరే ఏం పెట్టలేదు. ఆల్‌మోస్ట్ ఎగ్జాక్ట్‌గా అడిగిన క్వెషన్స్ నాకు కొంతమంది పేపర్ రాకముందు నేను మన సబ్‌స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ చేశారు. మా కమ్యూనికేషన్ దాని క్వెషన్స్‌లో మాకు ఇలా అడిగారు, ఇలా అడిగారు. అవి పెట్టాను. మీరు దాని రెఫరెన్స్ తీసుకుంటే ఫర్దర్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. అవే రేపొస్తాయి రిపీట్ అవుతాయంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. ఓకే. సో, ఇది అండి కౌశలం రిలేటెడ్‌గా రీషెడ్యూల్ గురించి గానీ, ఎగ్జామ్ అబార్ట్ అయిన వాళ్ళ గురించి గానీ, ఇంకా పాయింట్స్ ఏ విధంగా పెంచుకోవాల్సిన ర్యాంక్ రాని వాళ్ళు మీరేం టెన్షన్ పడకండి. ఈ అంటే రిజల్ట్ రాని వాళ్ళు టెన్షన్ పడకండి. రిజల్ట్స్ కూడా అప్‌డేట్ అవుతాయి. మీరు వెబ్‌సైట్ అయితే డైలీ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతది. అలాగే సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.